నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. అభ్యంతరాలు లేని భూములను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖపై కలెక్టర్ల సదస్సులో సమీక్షించారు ఆయన. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రెవెన్యూ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో 70% మేర ఆర్ఓఆర్కు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. గత పాలకుల తప్పులతో ఈ స్థాయిలో రెవెన్యూ భూ వివాదాల ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ధృవీకరణ పత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు, భూములు ఇలా వేర్వేరు అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. భూముల్ని కాజేయడానికి 22A పెట్టి బ్లాక్మెయిల్ చేశారు. రీసర్వే చేసి ఈ రికార్డును సరిచేయాలి. నిర్దేశిత గడువులోగా వీటిని ప్రక్షాళన చేయాలి. ఇక వివిధ ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. కులం ఎవరిది మారిపోదు, దానిని శాశ్వత ప్రతిపాదన ఇవ్వాలి. నివాస వయో ధృవీకరణ కోసం ప్రతి ఏటా జారీ చేయొచ్చు. 2027 కంటే ముందే రీసర్వే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. రికార్డులన్నీ ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, జియో ట్యాగింగ్, QR కోడ్ కూడా పెట్టి రికార్డులు ఇస్తాం. గ్రామ కంఠంలోని ఆస్తులకు స్వామిత్వ పథకం కింద యాజమాన్య పత్రాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి అని ముఖ్యమంత్రి వివరించారు. BPS, LRS స్కీమ్ను పూర్తి చేసేలా కలెక్టర్లు ఫోకస్ చేయాలి. కొత్త లేఅవుట్లలో డ్రైన్లకు స్థలం కేటాయించేలా అధికారులు దృష్టి సారించాలి. స్వర్ణ పంచాయత్ పోస్టర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం లిక్కర్ స్కామ్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్సైజ్ శాఖను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నా. ప్రొక్యూర్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, విక్రయం వరకు అంతా పారదర్శకంగా జరగాలి. ఆన్లైన్ పేమెంట్లు 100% జరగాల్సిందే. ప్రపంచ ప్రమాణాలతో రీహాబిలేషన్స్, డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.